హాయ్ అండి. ఈరోజు మన స్పెషల్ రెసిపీ పాలక్ పన్నీర్ కర్రీ. ఇది నాన్స్లోకి చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వీడియో నేను నాన్స్ కూడా అప్లోడ్ చేస్తాను. ముందుగా దీనికోసం స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకుని దానిలో ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. తరువాత 3 పెద్ద సైజు ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక 5-6 పచ్చిమిర్చిని కూడా వేసి ఒక్కసారి ఫ్రై చేసి పక్కన ఉంచండి. తర్వాత ఒక గిన్నెలో ఒక గ్లాసు వాటర్ వేసుకుని వాటర్ బాగా మరిగిన తర్వాత ఒక పాలకూర కట్టను వేసి ఒక్కసారి ఉడకనివ్వండి. ఇప్పుడు వాటర్లోంచి పాలకూరను తీసేసి చల్లని వాటర్లో వేయండి. నేను ఒక గుప్పెడు వేరుశనగలను వేసి ఫ్రై చేసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు నువ్వులు కానీ జీడిపప్పు కానీ లేదా కొబ్బరి కానీ మీ ఆప్షన్ అండి. ఏది కావాలంటే అది వేసి ఫ్రై చేసుకోవచ్చు. తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని, పచ్చిమిర్చి అలాగే వేరుశనగలను వేసి ఒక్కసారి మెత్తగా పేస్ట్ చేసుకోండి. తర్వాత పాలకూరను కూడా మెత్తగా పేస్ట్లా చేయండి. ఇప్పుడు నేను ఒక 1/2 కిలో పన్నీర్ తీసుకున్నానండి. ఈ పన్నీర్ని మీకు నచ్చిన సైజులో చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇందాక మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న గిన్నెలోనే ఈ ఆనియన్ పేస్ట్ ప్లస్ పాలకూర పేస్ట్ వేసి ఒక్కసారి ఫ్రై చేయండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. తర్వాత నేను 1 స్పూన్ నెయ్యి వేసాను. ఒక స్పూన్ పసుపు వేసాను. ఆ తర్వాత ఒక గ్లాసు వాటర్ వేసానండి. ఇక్కడ వాటర్ అనేవి మీకు ఎంత లిక్విడ్లా కావాలో చూసుకుని వేసుకోండి. ఆ తర్వాత పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసాను. ఇప్పుడు ఒక్కసారి అటు ఇటు కదిపి ఆ తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసి ఒక్కసారి మంచిగా కలుపుకోండి. తరువాత 2 స్పూన్స్ కసూరి మేతి వేసుకున్నాను. మనకి కర్రీ ఒకసారి బాయిల్ అయితే కర్రీ అయిపోయినట్టేనండి. కొద్దిగా కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది.
ప్లీజ్ అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉంది అన్నది మీ కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.